దొబ్బేసేటండి. అనుకున్నంత పని అయ్యింది. ఏం జరిగిందండి సూరిబాబు గారు? ఏం జరగడండి? దొబ్బేస్తాను. దొబ్బేసాడా? ఎవడు? ఇంకెవడు? వాడు. ముందు మీరు కూర్చోండి. వాడే అంటే అదేనండి, నిన్న నేను వచ్చాడే వాడు. అతను అలాంటి వాడు కాదండి. అయితే మీరా దొబ్బేసింది? అదేంటండి బాబు, నన్ను దొంగను చేసేస్తున్నారు. లేకపోతే అతను దొబ్బేసాడు ముర్రోని నేను ఓ పక్కన మొత్తుకుంటుంటే నా మాట లెక్క చేయకుండా అతను అలాంటి వాడు కాదండి అంటే దాని అర్థం ఏంటి? అంటే మనిషి పైకి బానే ఉన్నట్టు ఉంటాడండి. పైకి అలాగే ఉంటారు. ఆ మాటకు వస్తే నేనుండరు, నేనుండదు, వాడు అలాగే. అంతదాకా ఆలోచించలేదండి నేను. ఆలోచించరు. ఎందుకు ఆలోచిస్తారు? నొప్పి మీకు కాదు, నాకు. లాస్ అయ్యింది మీరు కాదు కదా, నేను. మీకు కష్టం వస్తే నాకు వచ్చినట్టు కాదండి. అదే మరి. ఇంతకీ పోయింది ఎంత విలువ చేస్తుంది? లక్షల విలువ చేస్తుందండి. అంత కాస్ట్లీయా? అలా నోరెళ్ళ పెడతారేంటండి బాబు? అది కాదు, అంత కాస్ట్లీ దొబ్బేసాడా అని అడుగుదాం. ఆగండి వాడి. అడగడం కాదు, మనం ముందు చెయ్యాల్సింది. మరి అయితే ఏం చెయ్యాలో? అలాంటి వాళ్ళని మనలాంటి వాళ్ళు కూర్చున్నప్పుడు లోపలికి రానివ్వకూడదు. నేను బయట ఉన్నాను అని చెప్పాలి. అవునులేండి, పొరపాటు అయింది. మెగా షార్ట్ ఫిల్మ్ మేకర్ సూరిబాబు గారు ఉన్నారు అన్నాను. అతను ఫోన్ చేసి అంటే ఆయన కలవాలి, 5 నిమిషాలైనా సూరిబాబు గారితో మాట్లాడాలని ఉన్న పళంగా పరిగెత్తుకొచ్చాడు. అదే అక్కడే జరిగింది పొరపాటు. నేను గుర్తించలేదు సుమండి. మీరెందుకు గుర్తిస్తారండి? మీరే గుర్తించే స్థాయిలో ఉంటే మీరు అలా ఎందుకుంటారు, నేను ఇలా ఎందుకుంటాను? దుబ్బేసాడండి, దుబ్బేశాడు. ఏమండి సూరిబాబు గారు, పోయింది ఏదో పోయింది, బాధపడకండి. ఆహా, అక్కడికి మీరు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చేసి చూశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ కాక ఆన్ చేసి తెరుచుకుని కూర్చుంటాడా? ఏదో కొత్త ప్రాజెక్ట్ లో షూటింగ్ లో ఉండుంటాడు. కొత్త ప్రాజెక్టా? షూటింగ్ లోనా? మీకెలా తెలుసు? తెలుస్తాయండి, తెలుస్తాయి. అందుకే మీరు ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను. సర్లేండి, ఎవరు ఎలా ఉంటేనో ఉన్నాం కదా, బతికే ఉన్నాం కదా. బతికున్నాం కానీ జీవోత్సవంలో ఉన్నాం. బాధపడకండి, సారీ అండి. సారీ చెప్పేస్తే పోయింది తిరిగి వచ్చేస్తుందా? రాదనుకోండి, కానీ మీ బాధని కొంచెం తగ్గించడంలో సారీ చెప్పాను. ఆహా, మాటకొస్తే ఒక్కోసారి మీ ఆనందం పంచడం కోసం థ్యాంక్ యూ కూడా చెప్తుంటాం. నాకు తెలుసండి, నాకు తెలుసు. ఇన్నేళ్ళై స్వాతంత్రం వచ్చిన ఇంకా దిక్కుమాలిన బానిస బతుకుతున్నాం. బ్రిటిష్ వాళ్ళు మాట్లాడినటువంటి సారీ, థ్యాంక్ యూ ఈ భాషనే మాట్లాడుతున్నాం. మన మాతృభాషను మాత్రం మాట్లాడటం జరగట్లేదు. మరి వాళ్ళు ఇచ్చిన ఫౌండేషన్ అలాంటిది. ఫౌండేషన్ గుడ్. అబ్బబ్బా, సరే గాని ఇంతకీ ఏం పోయిందండి? ఏం పోయిందా? కాన్సెప్ట్. కాన్సెప్ట్ పోయిందండి. ఏంటే కాన్సెప్ట్ పోయిందా? అవును, కాన్సెప్ట్ పోవడమే కదా దొబ్బేశాడు. ఏదో ఇందాక లక్షలు విలువ చేస్తుందన్న. అవును, ఇప్పుడు అదే అంటాను. లక్షలు, అక్షర లక్షలు విలువ చేసేటువంటి కాన్సెప్ట్ నేను మీరు మాట్లాడుకుంటుంటే నా దగ్గర నుంచి వాడు దొబ్బేశాడు. ఊరిని తస్తా గొయ్య, ఇందాకటి నుంచి దొబ్బేసాడు అంటుంటే ఏ ఉంగరమో ఏ డబ్బులో దొబ్బేసాడు అనుకున్నాను. ఏ బంగారమో ఏ డబ్బులో ఏదో ఏ ముత్యాల ఉంగరమో అయితే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కాన్సెప్ట్ అండి, బ్రహ్మాండమైన కాన్సెప్ట్. మల్టీ స్టారర్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబడేటువంటి సినిమా కాన్సెప్ట్. చంపేశారు కదా ఇందాకటి నుంచి. నన్ను నానా మాటలు అని వచ్చిన వాడిని దొంగను చేసి మరి దొబ్బేస్తే ఎవరినైనా దొంగ అనుకుంటా దొర అంటారా? మరి ఆ మాటకొస్తే మీరెన్నిసార్లు దొబ్బేలేదు కాన్సెప్ట్ని? ఏమండి, మీరన్నట్టు నేను దొబ్బేసాను, కానీ దొబ్బేసినా దానికి రీజన్ ఉంటుంది, అర్థం ఉంటుంది, పర్థం ఉంటుంది. అంటే మీకో న్యాయం, ఎదుటి వాళ్ళకి ఒక న్యాయం. అవునండి, నేను దొబ్బేసేదానికి కొత్త రంగు పులిమి, ఇది అసలు పాత చింతకాయది కాదు, ఇది ఏదో కొత్తగా సృష్టించాడు అనేలాగా మార్పులు చేర్పులు చేస్తాను. కానీ నిన్నొచ్చిన వాడు అలా కాదు, దొబ్బేసింది దొబ్బేసినట్టు టైటిల్ తో సహా యాడ్ తీసుకు పెట్టేసేసి వాడు షూటింగ్ చేసేస్తాడు. అంతెందుకు, మొన్న వచ్చిన వేదన ఉంది, అంతకు ముందు వచ్చిన ఆవేదన ఉంది. దాన్ని నేనేం చేశాను, చేర్పులు మార్పులు చేసి మనోవేదన అని ఒక అక్షరం చేర్చి మార్చేశాను. ఆ తర్వాత ఏం చేశాను, ఇంకో అక్షరం పెంచి ప్రసవ వేదన అని తీశాను. అదండి క్రియేటివిటీ అంటే. అది నా టాలెంట్.
తెలిసినట్టే ఉంది కానీ మీ టాలెంట్ ఏదో వజ్ర పొంగరమో ముత్యాల ఉంగరమో పోయిందనుకుని భయపడి చచ్చారు. ఈ తొక్కలో కాన్సెప్ట్ దొబ్బేసాడు. దానికోసం నా దగ్గర ఇంతసేపటి నుంచి రబ్స్ చేస్తారు కదా. మరి అంతేనండి, క్రియేటర్ బాధ మీకేం తెలుసు? ఆహా, బాగా తెలుసు. స్వర్గం నిర్మించిన వాడు గొప్ప కాదండి, త్రిశంకు స్వర్గాన్ని నిర్మించిన వాడే గొప్ప. దీనికి ఏం తక్కువ లేదు. నాకు వేరే పేషెంట్ తో పని ఉంది, మీరు వెళ్తే నేను ఆ పని చూసుకుంటాను. ఆహా, మేము మాత్రం ఖాళీగా ఉన్నామా ఏంటి? మేము వెళ్తాం, మీలంటాడు కూడా ఉంటాడు, ఆడ దగ్గర కూర్చుంటాం, ఏదో ఒకటి మాట్లాడతాం. ఓహో,